మనకు వచ్చింది పార్సల్ చూద్దాం ఎలా వచ్చింది ఈరోజు క్వాలిటీ. చూడండి మనకు వచ్చిండే పార్సల్. సో మింత్రా ఇంకా వచ్చిందనమాట. సైజ్ నాకు అన్నీ బాగా నచ్చింది, కానీ ఈ టిచ్చింగ్స్ కొద్దిగా అక్కడక్కడ ఈ థ్రెడ్స్ అంతా వదిలేశారు. చూడండి ఎక్కడ చూసిన థ్రెడ్స్. సో ఈ పాకెట్స్ కొద్దిగా క్లాత్ బాగాలేదు. సో ఇది ఒక్కటి మైనస్ అనిపిస్తుంది. సో ఈ పాకెట్స్కి మంచి క్లాత్ ఇచ్చింటే చాలా బాగుంది. ప్యాంట్ అయితే సూపర్గా ఉంది. సో ఇది ఒక్కటి మైనస్ అనమాట. ఎక్కడ చూసినా ఈ థ్రెడ్ కూడా భలే బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఇది ఫినిషింగ్ కొద్దిగా నీట్గా చేస్తే బాగుంటుంది. అంటే నేను ఇచ్చిన కాస్ట్కి ఇంకా అంతకన్నా మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ గుడ్, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఐ లైక్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. సో నేను పెట్టిన డబ్బులకి అయితే వర్తే. బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది ఒక్కటే మైనస్ కొద్దిగా, ఎందుకంటే ఫినిషింగ్ ఈ థ్రెడ్స్ అంతా కట్ చేయలేదు. దీన్ని కొద్దిగా నీట్గా ఫినిష్ చేసి పంపించింటే బాగుంది. చూడండి ఎక్కడ చూసినా థ్రెడ్స్ అలాగే ఉన్నాయి. సో ఇది ఒక్కటే నాకు ఈ మైనస్ అనిపిస్తుంది. చూడండి ఎక్కడ చూసిన టిచ్చింగ్స్లో ప్రతి టిచ్చింగ్లోనూ థ్రెడ్స్ అనేది కట్ చేయలేదు. సో ఎక్కడ చూసిన థ్రెడ్స్ అనేది అలాగే ఉంది. సో క్వాలిటీలో ఇది ఒక్కటి నాకు నచ్చలేదు. సో ప్యాకింగ్ వైజ్ కానీ అన్నీ చాలా బాగుంది, క్వాలిటీ కానీ అన్నీ బాగుంది. కానీ ఫినిషింగ్ థ్రెడ్ కట్ చేసి వాళ్ళు నీట్గా ప్యాక్ చేసింటే చాలా బాగుండేది. జస్ట్ మిషన్ మీద నీట్గా తీసి అలాగే ప్యాక్ చేశారనుకుంటే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒక నిమిషం వేసుకొని చూపిస్తా. చూడండి ఎక్కడ చూసినా ఈ థ్రెడ్స్ అనేవి అలాగే ఉన్నాయి. సో ఎమర్జెన్సీకి వేసుకోవాలంటే ఇంక ఇవన్నీ నేను కట్ చేసుకోవాలి. చూడండి ఎక్కడ చూసినా థ్రెడ్స్ అలాగే వేలాడుతున్నాయి. సో ప్యాంట్ అయితే గుడ్, క్వాలిటీ అయితే గుడ్. సో మంచి క్వాలిటీ జిప్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. బట్ ఈ ఒక్కటే నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. క్వాలిటీ వైజ్ అయితే ఓకే, మింత్రా ఓకే. సో ఫ్లిప్కార్ట్తో పోలిస్తే మింత్రా బెటరే. అంటే క్వాలిటీ వైజ్లో కొద్దిగా కాంప్రమైజ్ కాకుండా అంటే మనకి ఇచ్చే డబ్బులకి వర్తే. సో ఎక్కడ కొన్నా మినిమం 400 350కి తక్కువ ఎక్కడ దొరకదు. సో నేను పర్చేస్ చేసింది అయితే ఎంత, 360 400 అనుకుంటా. సో వర్త్ ఇది నాకైతే.
ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాడు ఇచ్చాడు మరి దారుణంగా ఉంది. ఆ ప్రైస్తో పోలిస్తే ఇది చాలా బాగుంది. అంటే ఈ పాకెట్ ఈ థ్రెడ్స్ ఒకటి ఫినిషింగ్ ఇస్తే చాలా బాగుండేది. పాకెట్స్ కొద్దిగా క్లాత్ మంచి క్లాత్ ఇచ్చింటే చాలా బాగుండేది. ఓకే, మళ్ళీ ప్యాంట్ వేసుకొని కనిపిస్తాను ఇప్పుడే, ఒక్క నిమిషం. చూడండి, ప్యాంట్ అయితే చాలా బాగుంది, క్లాత్ కానీ అన్నీ చాలా బాగుంది. బట్ ఈ థ్రెడ్స్ మాత్రమే నాకు కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది. సో ఇది ఒక్కటిగానే లేదంటే చాలా బాగుండేది. సో ఇవి కొద్దిగా ఫినిషింగ్ లేదనమాట. సో పాకెట్స్ కానీ ఎవ్రీథింగ్, బట్ పాకెట్స్కి ఇచ్చిన క్లాత్ అంత క్వాలిటీ లేదనమాట. సో అదొక్కటిగానే చేస్తే చాలా బాగుంది. ఓకే, నైస్. సో మింత్రాని ఇంకా నేను ఫస్ట్ టైం షాపింగ్ చేశాను అనమాట. సో అందుకనేసి దీని రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ మాత్రమే నేను పర్చేస్ చేసేవని, ఫస్ట్ టైం అనమాట మింత్రాలో చేసింది. సో ఐ లైక్, కానీ కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి, కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే మార్కెటింగ్లో క్యాక్. ఇంకా చూడండి ఫినిషింగ్ కానీ. సో నేను పెట్టిన సైజుకి అయితే పర్ఫెక్ట్. ఎందుకంటే ఎక్కడ తీసుకున్నా కంఫర్ట్ కూడా బాగుంది, క్లాత్ కంఫర్ట్ చాలా బాగుంది. సో ఇచ్చిన డబ్బులకు వర్తే, బట్ కొద్దిగా ఫినిషింగ్ మెయింటైన్ చేయాలంతే. జస్ట్ ఆ థ్రెడ్స్, పాకెట్స్, సో అవి కొద్దిగా క్వాలిటీ పెడితే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతే బ్లాగ్.